నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలో గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ను కలిసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ నూతన సంవత్సర శుభ సందర్భంలో నన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరం గూడూరు అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితం చేస్తానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యమని అన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. గూడూరు నియోజకవర్గం వ్యాపారస్తులు, అలాగే లాయర్లు, విద్యా సంస్థల అధినేతలు, మహిళలు, ముఖ్యంగా ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ కూడా ఈరోజు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలో భాగంగా అందరూ ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన విషయాన్ని నిజంగా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్యం కాదు, ప్రజల యొక్క మన్ననని పొందడం ముఖ్యం. ప్రజల నుంచి ఎమ్మెల్యే పైన మంచి అభిప్రాయం తెచ్చుకోవడం అనేది ముఖ్యం. ఈరోజు నిన్న జరిగినటువంటి విషయం, ఈరోజు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. మన గూడూరులో ఉన్నటువంటి 3 మండలాలు, ఒక టౌన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు. అలాగే వాకాడు, చిట్టమూరుని తిరుపతి జిల్లాలో తాత్కాలికంగా కలిపారు. అంటే గూడూరు నియోజకవర్గం అవ్వకుండా పోవాలి, అది కూడా గూడూరు నియోజకవర్గమే. అక్కడ ఎమ్మెల్యే సునీల్ కుమార్, అక్కడ వేరే ఎమ్మెల్యే ఉండడు. ప్రజలు ఆలోచించుకోవాలని తెలియజేస్తారు. కొంతమంది నేను చెప్పాను, కొంతమంది కావాలని ప్రచారం,